హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్. పోటీ పరీక్షల ఇన్ఫర్మేషన్ కొరకు, పోటీ పరీక్షలకు సంబంధించిన నూతన పుస్తకాల కోసం లేటెస్ట్ అప్డేట్ కొరకు మన సాయి గణేష్ బుక్ స్టాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తాకు సమీపంలో రాఘవరావు హాస్పిటల్ ఎదురుగా సురభి బిర్యానీ హౌస్ క్రింద కలదు. పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి అధికారికంగా రావడం జరిగినది. ఇది 2026 డిసెంబర్ 31 వరకు ఖాళీలను ఇవ్వమని అడగడం వలన అది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ రీసెంట్గా అక్టోబర్లో ఇచ్చిన అది ఎగ్జామ్ అయిపోయి ట్రైనింగ్ అయిపోయే వరకు 2026 డిసెంబర్ 31 వరకు వాళ్ళు పోస్టింగ్లో ఉండాలన్న కృత నిశ్చయంతో నిర్ణయించుకోవడం వలన వాళ్ళు అది వరకు ఖాళీలు అడగడం జరిగినది. ఇది లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది, దాదాపుగా 1.5-2 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వం కూడా ఏ నోటిఫికేషన్ తక్కువ వేసిన పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రం 10 ఇయర్స్లో 3 టైమ్స్ వేయడం జరిగింది. అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి వేయడం జరిగినది. దాదాపుగా యావరేజ్గా చెప్పుకున్న 3 ఇయర్స్కి ఒకసారి వేయడం జరిగింది. కావున ఇప్పుడు మరి ఈ గవర్నమెంట్ కూడా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వేస్తుంది. నిర్ణీతమైన లక్ష్యం, దృఢ సంకల్పం కలిగి ఇకనైనా మేల్కొండి. ఇప్పుడైతే ఎవరైతే చదువుతారో వాళ్ళే విజయంలో కీలక పాత్ర పోషిస్తారు, విజయంలో ముందుంటారు. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చినాక మాత్రం సమయం మాత్రం తక్కువగా ఉంటుంది మిత్రమా, సమయం మాత్రం తక్కువగా ఉంటుంది. సమయం తక్కువ ఉంది, సమయం సరిపోతలేదు అనుకున్న వారు ఎప్పటికీ వెనకంజర ఉంటారు. వారు ఇచ్చిన సమయాన్ని అనుగుణంగా ఆ సమయంలోనే పూర్తి చేసి రివిజన్ చేసిన వారే విజయంలో ముందుంటారు. కావున నిద్ర వ్యవస్థలో ఉన్నవారు, నోటిఫికేషన్స్ రావనుకున్నవారు ఖచ్చితంగా దీపావళి లోపు, దసరా దీపావళి కానుకలోగా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అది మనకు జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది, డిసెంబర్ లేదా జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది. ఆ మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది. డిసెంబర్ లేదా జనవరిలో ఎగ్జామ్ జరుగుతుంది. తర్వాత ఫిబ్రవరి మార్చిలో ఈవెంట్స్ ఉంటాయి. మళ్ళీ జూన్ జూలైలో దాదాపుగా మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత 9 నెలలు అంటే దాదాపు మళ్ళీ మళ్ళీ జనవరి ఫిబ్రవరి రాకపోతుంది దాదాపు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయే వరకు. కావున ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఫిలప్ చేయడం అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచిస్తుంది. కాబట్టి పోలీస్ శాఖలో అత్యధికంగా 8,442 సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులే ఉన్నాయి. ఆ తర్వాత 3,271 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు, సివిల్ ఎస్ఐ కేటగిరీలో 677 ఖాళీలు. ఇది జాబ్ క్యాలెండర్లో పొందుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మన అంచనా. ఇదే విధంగా ఇప్పుడు మినీ డిఎస్సి కూడా వేయడానికి అవకాశం ఉందంటారు. దసరా కానుకగా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ దీపావళికి రావడం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అది ఒకవేళ దసరాకు వచ్చినా ఆశ్చర్యపోనక్క అవసరం లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఎన్నికలకు ముందుగా ఏ ప్రభుత్వం అయినా నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంది అనేది నిజమెరిగిన సత్యము. ఇవి ఖాళీలు. మంజూరు పోస్టులు, వర్కింగు, వేకెంటీ, ఈ విధంగా ఖాళీలు ఉండడం జరిగింది. ఈ ఖాళీలు తర్వాత లాంగ్ ప్రిపరేషన్లో ఉంటుంది. ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం దృష్టి సాధించింది. శాఖల వారీగా వివరాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీస్ శాఖ ప్రభుత్వానికి ఖాళీల వివరాలను సమర్పించింది. దీని పరిధిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నేరుగా నియామకాలు పద్ధతిలో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య, ఖాళీల వివరాలను తెలియజేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగంలో ఇన్ని కేటగిరీలో 12,452 ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి.
అన్ని శాఖల నుంచి సమాచారం కావాలి అని అనుకున్నారు. ఖచ్చితంగా దసరాకు జాబ్ క్యాలెండర్ రావడం జరుగుతుంది. ఇకనైనా మేల్కొని ప్రిపరేషన్ విధానాన్ని కొనసాగించిన వారు విజయంలో ముందుంటారు. మీరు విజయం సాధించాలని కోరుకునే మీ సాయి గణేష్ బుక్ స్టాల్ శీఘ్రమేవే ఉద్యోగ ప్రాప్తిరస్తు. ఇట్లు మీ సాయి గణేష్ బుక్ స్టాల్, మంచిర్యాల్. పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం. మీ వద్ద నుండి నేను కోరుకునేది ఒకటే, మీరు ఈ వీడియోను మీకు తెలిసినంత మందికి ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.